హాయ్ అండి. గుండె నిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. మన సుమతి ఫోన్ చేసి మీనాకి, అక్క రోహిణిని మనోజ్ వచ్చారు. ఎందుకు సుమతి అక్క, ఆ సీసీటీవీ ఫుటేజ్ కోసం అనుకుంటా అక్క. సరే అయితే ఓ పంచే సుమతి, నువ్వు కూడా వెళ్ళి అడుగు. ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చారు కదా, ఇస్తారేమో అడుగు. సరే అక్క, మరి వచ్చినప్పుడు ఏమైనా మాట్లాడారా? ఏం మాట్లాడలేదక్క, వెళ్ళిపోయారు అని అనగానే, సర్లే అయితే నేను చూసుకుంటానులే అని చెప్పేసి సుమతి ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత మన మీనా పూలు కట్టుకుంటూ కూర్చుంటుంది. ఓ పూలగంప, ఏం చేస్తున్నావు? ఏం చేయాలని ఆలోచిస్తున్నానండి. ఏంటి, ఎందుకు అలా ఉన్నావు? అదేం లేదండి, మామూలుగానే పని చేసుకున్నాను. ఓ మంచి పువ్వులు ఇవి నీకు పెడతాను, పువ్వులు కొనుక్కొని తీసుకోవాలండి. ఒరే, ఈ లోపల మన మనోజ్ వస్తాడు. ఒరే లక్షలు మింగినోడా, రెండోసారి లక్షలు మింగినోడా నువ్వు, అసలు నీ మాంగారు పేరేంటో తెలియదు, ఏం తెలియదు. మొన్న మలేషియా వాళ్ళు వచ్చారు కదరా, వాళ్ళు మీ మాంగారు జైల్లో ఉన్న చెప్తే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారంట. వాళ్ళ సంగతి ఏదో చూద్దామా? సరేరా, అయినా అదిగో వచ్చేసిందిగా పార్లరమ్మని కూడా అడుగుదాము. ఓ పార్లరమ్మ, మీ నాన్నని జైల్లో ఉన్నాడు కదా, విడిపిస్తారు, నీకేమన్నా తెలిస్తే చెప్పు అంటే, అయినా మా విషయాలు మీకెందుకు? అయినా అస్తమాను మీకు పని పాట లేదా? ఎంతసేపు మా విషయాలు కల్పించుకుంటారా? ఒరే లక్షలు మింగినోడా, నీ మాంగారు పేరైనా తెలుసా అని అనేసరికి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. అయినా పని పాట లేనట్టు మా సంగతులు ఎందుకు ఎతుకుతున్నారు? రా మనోజ్ అని చెప్పేసి మనోజ్ని తీసుకెళ్ళిపోతే ఏంటోనండి, మనం వీళ్ళు సాయం చేస్తానన్నా కూడా వీళ్ళు కావాలని అవాయిడ్ చేస్తున్నారు అనగానే, సరే మీనా, నువ్వేమీ మాట్లాడద్దు, ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళు ఇలాగే ఉంటారని చెప్పేసి 2 స్పెట్స్ ఇచ్చుకుని ఇద్దరు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అని అంటారు. ఇంకా ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ అసలు మన కామాక్షి పిన్నికి వెళ్దామండి. కామాక్షి పిన్నే కదా అత్తయ్య గారికి రోహిణిని పరిచయం చేసింది. పిన్ని, కామాక్షి పిన్ని అత్త అని అనేసరికి, ఏ మీనా రా అమ్మ, అరే రారా, అసలు నువ్వు అటువైపు రావడమే మానేసావు పిన్ని అంటే, లేదు బాలు, అంటే మీ అమ్మ ఆల్రెడీ ఇటే వైపు వస్తుంది కదా వదిన, అందుకనే నేను ఇంక రావడం ఎందుకని, మీ పనుల్లో మీరుంటారు అని అంటే, అదేంటత్త అలా అంటావు, నీకు ఇష్టమని హల్వా తీసుకొచ్చానత్త. ఒరే నా ఇష్టాలే ఎంత బాగా గుర్తుంచుకున్నారా మీరు. సరే అయితే చాలా బాగుందిరా. అవును అత్త, నాకు వచ్చిన డౌటు, మా తెలుసున్న వాళ్ళకి విదేశాల సంబంధం కావాలంట, నీకెవరైనా తెలుసున్న వాళ్ళు ఉన్నారా అత్త? లేదురా. మరి రోహిణి వాళ్ళు మలేషియాయే కదా పిన్ని అంటే, నాకు రోహిణి పార్లర్లో తెలుసమ్మా, మీ అత్తయ్యకి ఒకసారి ఫేషియల్ చేస్తుంటే నాకు ఫోన్ చేసింది, అలా పరిచయం తప్ప నాకేం తెలియదమ్మా అంటే, అవునా, సర్లే అయితే ఉండండి, మీకు కాఫీ తీసుకొస్తానని చెప్పి అత్తకి ఏమీ తెలియదు అనుకుంటా అంటుంది. ఈ లోపల మన విద్య ఒక అబ్బాయి కొడతాడు కదా, ఆ అబ్బాయి వస్తాడు. హలో ఎక్స్క్యూజ్ మీ, ఏమండి మళ్ళీ కొడతారా? మీలాంటి ఇన్నోసెంట్గా అయినా ఎందుకండి అపార్థం చేసుకున్నాను, సారీ అండి, అందుకనే కూర్చోండి కాఫీ తాగుదాం అంటే, మీరు పెళ్ళయిందా అండి? లేదండి, ఇంకా బ్యాచిలర్. మీకు అలా కనిపిస్తున్నాను. లేదండి, మీరు నవ్వుతుంటే చాలా బాగుంది అని చెప్పేసి ఒకళ్ళొకళ్ళు అనుకుంటూ ఉంటారు. కాఫీ తీసుకుని ఒకరికొకరు తాగుతూ ఉంటే, సరేనండి, నాకు మా మేనేజర్ తిడతాడు, నాకు టైం అవుతుంది అని చెప్పేసి వెళ్ళిపోతాడు అబ్బాయి. ఇంకా విద్య కూడా ఇంటికి వచ్చేసరికి తలుపు కొట్టేసరికి ఇంటి దగ్గర ఫాలో అయిపోయాడా ఏంటి అనుకుంటుంది. ఇంతకీ కొట్టద్ది మీనా. మీనా నువ్వా? మీనా, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. అవును విద్య, నాకు చిన్న డౌటు, ఏదో అడుగుదామని వచ్చాను నేను, కానీ నేనే ఎందుకు అనుకున్నావు, అందుకు అలా అడుగుతున్నావు? అది కాదు మీనా, నువ్వు బాలు చాలా ప్రేమగా ఉంటారు కదా, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు విద్య? రోహిణి మనోజ్ కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఒకళ్ళ అబద్ధాలు ఒకళ్ళు పెట్టుకుంటారులే మీనా, మీరు చాలా అన్యోన్యంగా ఉంటారు. అన్యోన్యానికి కారణం ఏంటంటావు? ఒకళ్ళ మీద ఒకళ్ళు నమ్మకంతో ఉండాలి విద్య. అయినా మర్చిపోయాను, రోహిణి నీ క్లాస్మేటా? అవును, నా స్కూల్మేట్. అంటే మీరు వాళ్ళు ఫ్రెండ్సా? అంటే ఫ్యామిలీ ఫ్రెండ్సా? అంటే నువ్వు ఇక్కడ చదువుకున్నానని చెప్తున్నావు, మరేమో మొన్నేమో మలేషియాలో చదువుకున్నానని చెప్తున్నావు, ఇప్పుడు మొన్నేమో ఇక్కడ నారాయణలో చదివానని చెప్తున్నావు. ఏవో అబద్ధాలు చెప్తుందనే విషయం మన మీనాకు అర్థమవుతుంది. అయ్య బాబాయ్, అవునా, నేను ఏం చెప్పానో నాకే అర్థం కావట్లేదంటూ విద్య స్టన్ అయిపోతుంది. ఇంటికి చూస్తే ఏమీ అబద్ధాలే చెప్తుందనే విషయం అర్థమైపోతుంది. మీనా, సరే అయితే నేను వెళ్ళొస్తాను విద్య అంటుంది. ఈ లోపల విద్య రోహిణికి ఫోన్ చేసి, మీనా వచ్చింది, నీ గురించి చాలా అడిగింది, నేను ఎన్నో అబద్ధాలు చెప్పాను,
కానీ నీ విషయం ఏంటనేది నాకు అర్థం కావట్లేదు రోహిణి. ఎన్ని అబద్ధాలు, అసలు ఆ అబద్ధాలకి ఏమవుతుందో ఏంటో. నువ్వు అన్నీ చెప్పేశావా ఏంటే? లేదు రోహిణి, నేనైతే ఏమీ చెప్పలేదు. కానీ ఏదో ఒక రోజు నీకు తెలియకుండానే ఆ విషయం బయటకు వచ్చేస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకో రోహిణి అని అనేసరికి షాక్ అయిపోయి ఇంకా అలా ఉండిపోతుంది. నువ్వు నా గురించి ఏమీ చెప్పలేదు కదా విద్య అంటుంది. ఈ లోపల షాక్లో ఉండిపోతుంది. ఈరోజు మనోజ్ వచ్చి, ఏంటి రోహిణి అలా ఉన్నావు? అదేం కాదు, ఇంకెవరున్నారు? మీనాని బాలు సరిపోతారు కదా, ఎప్పుడు చూసినా మన గురించి ఎందుకంత ఆతృత? నా గురించి వెళ్ళి అన్నీ అడుగుతున్నారంట, విద్యని అడుగుతున్నారంట. నేను 30 లక్షలు లాగేసుకున్నాన్న విషయం కూడా విద్యకు చెప్తున్నారంట. ఎలాగే ఈ సంవత్సరం నుంచి ఎలాగైనా బయటపడాలి మనోజ్ అంటే, ఓ పంచే, మీ మలేషియా మావయ్య ఉన్నాడు కదా, అతని దగ్గర తీసుకో. అదేంటి, నేను వెళ్ళను అని అనేసి అంటాడు. ఈ లోపల ఏమి తీసుకురానట్టుగానే మాట్లాడుతుంది మన రోహిణి. ఈ లోపల మన మీనా డబ్బాని, పూలు పెట్టుకునే డబ్బాని మన మీనా చేసే అకౌంటెంట్ అమ్మాయి తీసుకొచ్చేస్తుంది అనమాట. తీసుకొచ్చేస్తే, అమ్మ తీసుకున్నాను, ఎప్పుడైనా సరే నా పూల డబ్బా తీసుకోవాలంటే మీకేంటి? అయినా అసలు నా గురించి ఎందుకు? కష్టపడేవాడు ఎప్పుడు కష్టంగానే ఉంటాడు. ఇలా అడ్డదిడ్డంగా సంపాదించే ఇంట్లో నేను ఒక ముద్ద కూడా తినను. మీరు తినమంటే తినాలా? నేను తినను అంటది. ఈ లోపల వచ్చేస్తుంది. తర్వాత మన బాలు కూడా వచ్చేస్తాడు. బాలు ఇంటికి వచ్చి, మీనా పూలగంప, ఒరే లక్షలు మింగినోడా, రెండోసారి లక్షలు మింగినోడా, ఒరే 30 లక్షలు మింగినోడా, ఆ అమ్మాయి మింగినోడా, అలాగా శృతి డబ్బుడమ్మా అని అందరినీ పిలుస్తారు. వాళ్ళకి ఒక పేరుందిరా, పోనీలే అమ్మ, ఏ పేరైతే ఉంది, నేను పిలుస్తున్నాను కదా. అందరికీ తల ఒక పేపర్ ఇస్తారు. ఏంట్రా ఇది? ఏమీ లేదు, ఇదేంటిది చెప్తానుండ్రా అని అనేసరికి, ఇది పాస్పోర్ట్కి సంబంధించింది అన్నయ్య అంటే, అందరినీ పాస్పోర్ట్ చేయించుకుని నాకుంది బాలు అంటూ శృతి అంటుంది. అయితే రోహిణికి కూడా ఉంటుంది అంటుంది మీనా. ఎందుకురా ఇప్పుడు? అవును, ఎందుకన్నయ్య? పూలగంపతో ఎక్కడికి వెళ్ళలేదు హనీమూన్కి, మన అందరం కలిపి మలేషియా వెళ్దాం అంటే, అంటూ అందరూ షాక్ అయిపోతారు. అయ్యో బాబోయ్, మలేషియానా? అంటే మరి పాస్పోర్ట్ ఉందా రోహిణి నీకు, మలేషియా నీకు అంటూ మాట్లాడతారు. ఇదేనండి ఇవాళ ఎపిసోడ్. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్ది? అసలు మలేషియా విషయం బయటపడుతుందా, రోహిణి అసలు విషయం బయటపడుతుందా అనేది చూడాలండి. మరి ఇవాళ ఎపిసోడ్ అయితే ఇది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.